నేను చేసిన బాణాలు ఎట్టికే దిశపాయన నాయన మాట్లాడితే మాటకు మాట దూరదోక ఉన్నది మరకానికే దూరదోక ఉన్నది బండతిక పోయే రెండు మనవదాలకు దూరదోక ఉన్నది గగనవంతు పోయే వీక వీక రెండు గంట వేరే మధ్యల దూరదోక ఉన్నా నాకు దూడలేని కారణాతో తండ్రి రా శంకరయ్య
అవివాడు కొట్టినా పగవాడు కొట్టినా ఇల్లు కొట్టినా దొంగ దొంగ మీద ఎవరు కొట్టారు చెప్పండి మళ్ళా చెప్పు సంకలోపల పిల్లల వనంగా సరి ముద్దులాడబట్టి నేను కాకపోతే నేను నన్ను కాకపోతే అరే భగవంతుడా ఇచ్చిన తీసుకురా ఎక్కడ పోతుంది నా తల్లి జగవంత పర్వతమ్మ నువ్వెక్కడున్నావా అలా అనుకోని నోగులు నోమి కొల్లాలు బండ్లుగా తగ్గ నేను ఉంటున్నాను పర్వతాలు కట్టుకున్నా పర్వతాలు కొన్నవే ఉన్నాను నా తోటి రాజు మల్లయ్య పాయక పల్లెలైనా నేను నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు దేవాన దేవుడు మాట తీసుకున్నారు ఇలా దేవాన దేవతలంతా నా మీద మొదలెట్ల మర్చిపోయింది నాకు పిల్లల బిడ్డలు లేకుండా అయిపోయింది నన్నగన్న నా తల్లి పార్వతమ్మ నా మగుడు దొరకకుండా అయిపోయా నన్నగన్న నా నాయన లోకాల జంగమయ్య ఉన్నవా లేవా బాబు ఈ పర్వతాల మీద 12 పొత్తులు అవుతుంది నాతో పుట్టిన చిన్న చిన్న పిల్లలంతా తల్లి సంగులో మన కూర్చొని బాధ కాకుండా అనుకుంటా వెలిగెట్టున్నారు మరి నా తోట లెక్క పుట్టిన ఒక పిల్లగాళ్ళు అంత బాబు లెక్కల మీద బాబు వేలాలు నిలవకుండా పిల్లగాళ్ళు మరి ఇంత రాత అయిపోయింది నాది అంత రాత అయిపోయింది అమ్మతోటి నేను ఎరగని కొడుకులు అయ్యతోటి నేను ఎరగని కొడుకులు అయిపోతున్నా సరే పర్వాలేదు ఈ నాటికైనా నాటికైనా కళ్ళిగే మరి తల్లెత్తి బిడ్డ అయితే తల్లికి బాధ ఉంటుందట నా చెయ్యికి నా బిడ్డ చెల్లి అయిన పిల్లగాని ఇచ్చి అర్థం చేయాలని అదే ఒకవేళ తండ్రి కొడుకైతే అయ్యకు బాధ ఉంటుంది నా కొడుకు నా చేతిగా తినవలే అటువంటి నా కళ్ళ ముంగట నా కొడుకులకు చేయాలని ఏ బాబుకైనా ఉంటుంది నేను మగ పోతి బాబా అన్నాడో నేను మగ పోతి ఎన్న తల్లి గంగదేవి